మైగ్రేన్ బాధల్ని భరించడం మహా కష్టం. మైగ్రేన్ మొదలైనప్పుడు తలలో ఒకవైపు సమ్మెటతో బాదుతున్నట్లుగా ఉంటుంది. తలలో నరాలు చిట్లుపోతున్నాయా అన్నంతగా నొప్పి వేధిస్తూ ఉంటుంది. చూపు మసకబారుతూ ఉంటుంది. మొత్తంగా మైగ్రేన్ బాధలు నిత్య జీవితాన్ని దుర్భరంగా మార్చేస్తూ ఉంటాయి. అయితే ఇలాంటప్పుడు నిత్యం కొన్ని ప్రత్యేకమైన యోగాసనాలను సాధన చేస్తూ ఉంటే మైగ్రేన్ నుంచి మంచి ఉపశమనం పొందవచ్చని చెబుతారు నిపుణులు. మైగ్రేన్ బాధల నుంచి ఉపశమనం పొందటానికి నిత్యం చేయాల్సిన యోగాసనాలు, వాటి సాధనలో మెలకువల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమంలో మనం చాలా ముఖ్యమైనటువంటి అంశం గురించి తెలుసుకోబోతున్నాం. మైగ్రేన్ సమస్యకి యోగాసనాలతో చికిత్స. ఇందులో పాదహస్తాసనం మరియు శశాంకాసనం, ఆదిముద్ర ఇవి ఒక వజ్రాయుధాల్లాగా మైగ్రేన్ సమస్యకు ఉపయోగపడుతూ ఉంటాయి. ఈ మధ్యకాలంలో చాలామంది స్త్రీలు, పురుషులు చిన్న వయస్సు నుంచే ఈ మైగ్రేన్ సమస్యతో బాధపడుతున్నారు. దీనికి అనేక రకమైనటువంటి ట్రీట్మెంట్లు తీసుకున్నప్పటికీ కూడా ఒక రకమైనటువంటి నరక బాధను చూపిస్తూ ఉంటుంది. తల భాగంలో ఏదో ఒక భాగంలో నొప్పి ప్రారంభమైందంటే టైంకి తినకపోవడం ద్వారానో, శబ్దాలు వినడం ద్వారానో, నిద్ర సరిపోలేదనో, ఇట్లాంటి కొన్ని ప్రత్యేకమైన సందర్భంలో ఆ నొప్పి వచ్చిందంటే ఇక మరి 24 గంటలు ఉంటుందో, లేకపోతే 45 గంటలు ఉంటుందో, 72 గంటలు ఉంటుందో కూడా తెలియదు. ఇక ఏ పని మీద ఆసక్తి పోకుండా మనస్సును చాలా నిరుత్సాహపరిచి చాలా విరక్తి కలిగించే విధంగా ఉంటుంది. మరి వీటికి ఎట్లాంటి మైగ్రేన్కైనా సరే చెక్ పెట్టేటటువంటి కొన్ని ప్రత్యేకమైన ముద్రలు, ప్రాణాయామాలు, ధ్యాన ప్రక్రియలు ఇవన్నీ కూడా ఉన్నాయి. వాటికి కొన్ని ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆసనాలు, ముద్రలు కనుక చేసినట్లయితే మరి సహజ సిద్ధంగా ఈ రకమైనటువంటి సమస్యని నివారించుకోవచ్చు. అట్లా చాలామంది నివారించుకున్న వాళ్ళు మా దగ్గర ఉన్నారు. 20 సంవత్సరాల నుంచి, 30 సంవత్సరాల నుంచి, 12 సంవత్సరాల నుంచి ఎటువంటి మందులు వాడినా నయం కాలేనటువంటి వాళ్ళకి మరి ఇక్కడ కొన్ని సహజ సిద్ధంగా నివారించబడ్డం అనేటటువంటిది జరిగింది. వాటికి సంబంధించి కొన్ని ఆసనాలు, పాదహస్తాసనం, శశాంకాసనం, ఆదిముద్ర ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం. ముందుగా దండాసన భంగిమలో స్ట్రైట్గా నిలబడి పాదాలు 2 జతలో ఉంటాయి. 2 చేతులు శరీర పక్క భాగాలు తాకుతున్న విధంగా ఉంటాయి. ఈ స్థితిలో పాదాలను కాస్త 4-5 ఇంచెస్ పక్కకు జరుపుకొని 2 చేతుల్ని శ్వాసను తీసుకుంటూ పైకి రేజ్ చేయాలి. పూర్తిగా శ్వాసను తీసుకొని ఇప్పుడు పూర్తిగా శ్వాసను విడిచిపెడుతూ ముందుకు వంగాలి. One, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. ఇప్పుడు నిదానంగా పైకి లేవాలి. హ్యాండ్స్ రిలీజ్ చేయాలి. ఇప్పుడు శశాంకాసనం వేస్తాం. కింద కూర్చొని సుఖాసన భంగిమ నుంచి దండాసనానికి రావాలి. ఇప్పుడు 2 కాళ్ళు ఫోల్డ్ చేసి వజ్రాసనానికి రావాలి. 2 చేతులు వెనకాతలు పట్టుకోవాలి. శ్వాసను పూర్తిగా తీసుకోవాలి. శ్వాసను విడిచిపెడుతూ ముందుకు వంగాలి. ఇప్పుడు నిదానంగా యథాస్థానానికి రావాలి. శ్వాసను తీసుకుంటూ పైకి లేవాలి. మరొకసారి పూర్తిగా శ్వాసను తీసుకోండి. ఇప్పుడు శ్వాసను విడిచిపెడుతూ నిదానంగా ముందుకు వంగండి.
ఇప్పుడు నిదానంగా పైకి లేస్తూ శ్వాసను తీసుకుంటూ 2 చేతులు రిలీజ్ చేసి ఇప్పుడు ఆది ముద్ర చేస్తాం. అరిచేతులు 2 సమానంగా ఉంటాయి. ముందుగా బొటన వ్రేళ్ళ అరిచేతిలోనికి మడిచి దాన్ని మూసివేస్తూ 4 వ్రేళ్ళు ఫోల్డ్ చేసి తొడల మధ్య భాగంలో ముద్రను బోర్లించి ఉంచి వెన్ను నిటారుగా ఉంటుంది. షోల్డర్స్ రిలాక్స్గా ఉంటాయి. ఈ స్థితిలో ముద్ర విశ్రాంతిగా ఉంటుంది. కళ్ళు మూసుకొని గమనమంతా శ్వాస పైన ఉంచి పూర్తిగా నిదానంగా శ్వాసను తీసుకుంటూ నిదానంగా పూర్తిగా శ్వాసను విడిచిపెడుతూ పూరక కుంభక రేచక శూన్యక నియమాలు నిష్పత్తులను పాటిస్తూ ప్రాణాయామం చేయాలి. గమనమంతా శ్వాసపైనే ఉండాలి. ఇప్పుడు శ్వాసను విడిచిపెట్టిన తర్వాత ఆపాలి. నిదానంగా కళ్ళు తెరిచి ముద్దను రిలీజ్ చేయాలి. వజ్రాసనం నుంచి బయటికి రావాలి. చూశారు కదండి, ఈ పాదహస్తాసనాన్ని ప్రతిరోజు ప్రొద్దున్న ఒక 5 సార్లు, సాయంత్రం ఒక 5 సార్లు చొప్పున, ఇకపోతే శశాంకాసనం ఒక 5 సార్లు ప్రొద్దున్న, 5 సార్లు సాయంత్రం, ఇలా 21 రోజులు క్రమం తప్పకుండా ఈ సాధన చేస్తూ ఆది ముద్రని రోజువారీ కార్యక్రమంలో ప్రొద్దున్న, సాయంత్రం, మధ్యాహ్నం ఒక 3 విడతలుగా ఈ యొక్క ప్రాణాయామాన్ని 15 నిమిషాల నుంచి 20 నిమిషాల సమయం చేయడం ద్వారా మరి ఎట్లాంటి మొండి తలనొప్పి అయినా, మైగ్రేన్ అయినా సరే ఇమ్మీడియట్లీ ఒక దారికి వస్తుంది. అది తగ్గుముఖం పడుతుంది. ఇంకా స్ట్రెస్ సంబంధించి, డిప్రెషన్కి సంబంధించి కొన్ని ప్రత్యేకమైనటువంటి మెడిటేషన్ ప్రక్రియలు అవన్నీ కూడా ఉంటాయి. ఆ రకమైనటువంటిది మైండ్లోంచి నెగిటివ్ ఎనర్జీని, ఆ స్ట్రెస్ని, డిప్రెషన్ని పూర్తిగా తొలగించడం ద్వారా ఆ మైగ్రేన్ అనేటువంటిది పూర్తిగా నివారింపబడడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది.